సో చిత్ర గారితో పాట పాడడం ఎట్లా అనిపించింది? బేసికలీ నేను అది రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది నాకు. అంటే లైక్ అంత పెద్ద సింగర్తో నేను పాట పాడుతున్నాను, ఎస్పీబీ సార్తో స్టేజ్ షేర్ చేసుకున్న ఒక పెద్ద వన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ బిగ్గెస్ట్ సింగింగ్ ఐకాన్, లెజెండరీ సింగర్. ఇలా ఎంతోమంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్, ఇళయరాజా సార్, ఏఆర్ రెహమాన్ సార్, విద్యాసాగర్ సార్, ఎంతమందికి పాడిన ఒక సింగర్తో నేను స్టేజ్ షేర్ చేసుకుంటున్నాను. అది రియలైజ్ అవ్వడానికి నాకు టైం పట్టింది. అప్పుడు నేను ఇంకా రియలైజేషన్లోనే ఉన్నాను. ఇప్పుడు రియలైజ్ అయ్యాను నేను. ఇప్పుడైతే లైక్ ఓకే, అంటే ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద గోల్డెన్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. అంటే అప్పుడు నాకు ఇంత తెలిసినట్టు, నేను చిన్నపిల్లని కాబట్టి నాకు అంత వాల్యూ తెలియలేదు దాన్ని. ఇప్పుడు ఎదిగే కొద్దీ ఆ వీడియో మళ్ళీ చూసుకుంటూ ఉంటే నేను అంటే లైక్ ఎంత గోల్డెన్ ఛాన్స్ అసలు అది అన్నట్టు. సో ఒక్కసారి ఆ సాంగ్. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం, రెండు కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా ప్రేమ 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 ప్రేమ. సూపర్ అసలు. థ్యాంక్ యూ.